కొనసాగించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్మీడియట్లో కూడా ఈసారి మేము మళ్ళీ ప్రభుత్వం వస్తే ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలనే ఆలోచన ఉండే మాకు. వీలైతే ఇంటర్మీడియట్లో రోజు రోజుకు డ్రాప్అవుట్స్ అవుతున్నాయి. మీరు గమనించండి, లెక్క తెప్పించండి. ఇయర్ ఆన్ ఇయర్ ఇంటర్మీడియట్ కాలేజీల్లో స్ట్రెంత్ తగ్గుతూ వస్తున్నది. అక్కడ కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించి పిల్లల్ని ఇంకా బాగా చదివించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఇప్పుడే అన్నాను కదా, మా ఇంటెలెక్చువల్ మినిస్టర్ ఆఫ్ ద క్యాబినెట్ వారే పాపం చాలా కష్టపడి అభయహస్తం మేనిఫెస్టో రాశారు. వారే చైర్మన్, దీనికి ఎంతో కష్టపడ్డారు. వారిని అభినందిస్తున్నా నేను వారి కష్టానికి. అయితే అధ్యక్ష, విద్యాశాఖకు సంబంధించి ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఒక్కసారి గుర్తు చేసి ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా చేయాలని కోరుతా ఉన్నా. విద్యార్థి భరోసా కార్డు 5 లక్షల రూపాయలు 100 రోజుల్లో ఇస్తామన్నారు, 365 రోజులైంది. దయచేసి మేనిఫెస్టో పైన చర్చ పెట్టండి సార్, దాంట్లో మాట్లాడదాం. ఈరోజు ఆశ్రమ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించిన అంశం విషయంలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులపై మేము తీసుకునే చర్యలపై ఇప్పుడు సీతక్క గారు సవిరంగా వివరించారు. మేనిఫెస్టో మీద పెట్టండి సార్, పెడతాం. అలా మేనిఫెస్టో 10 సంవత్సరాలు ఏం చేసిందో వాళ్ళు కూడా చెప్తాం, మేము కూడా చెప్తాం. సంవత్సరంలో మేమేం చేసినామో చెప్తాం. ఇంకా 4 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అమలు చేసే కార్యక్రమం కూడా చేస్తాం. మేము ప్రజలకు జవాబుదారీతనంగా ఉంది అధ్యక్ష. ఇవాళ కాకుండా రేపు సమయం తీసుకొని మేనిఫెస్టోలో పెట్టిన ప్లస్ విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాలను కూడా అమలు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. దిగులు పడొద్దని చెప్తా ఉన్నాను హరీష్ రావు గారికి. ఎందుకంటే మా బాధ్యత భాగంలోనే ముందుకెళ్తాం. దయచేసి సార్ మీరు ఇంతసేపు ఇస్తే ఎట్లా సార్? ఏది సార్ మీరు వారికి ఇస్తే మా సభ్యులందరూ చాలా మంది చెప్పారు సార్. ఇంతసేపు సార్ 25 మినిట్స్ హరీష్ రావు గారికి ఇచ్చారు సార్. మీరు 5 మినిట్స్ అడిగింది. స్పీకర్ సార్, నేను మాట్లాడింది 10 నిమిషాలు, మా శ్రీధర్ అన్న ఇంటెలెక్చువల్ మినిస్టర్ గారు 25 నిమిషాలు అన్నాడు. 25 అయింది చాలు, నాకు 25 అయ్యింది. మా ఇంటెలెక్చువల్ మినిస్టర్ గారు చెప్పినంత టైం అయింది. ప్లీజ్ 25 నిమిషాలు అన్నారు కదా సార్, లెక్క పెట్టుండి. నేను 25 కంటే 1 సెకండ్ ఎక్కువ మాట్లాడా అధ్యక్ష. అయితే నేను కోరేది, స్కూళ్ళు బాగుపడాలంటే మూలాలు అర్థం కావాలి. ఇలా హాస్టళ్ళు ఎందుకు సమస్య వచ్చింది? బేసిక్గా మనం మెస్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల, టైమ్లీ బిల్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దెబ్బతిన్నది. దయచేసి మీరు ఏదైతే గ్రీన్ ఛానల్ చెప్పినరో దాన్ని ఎన్ష్యూర్ చేయండి, తప్పకుండా క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అడిషనల్ కలెక్టర్లు ఇద్దరు ఉన్నారు, వర్క్ డివైడ్ చేయండి, వాళ్ళని వెళ్ళమని చెప్పండి. రెగ్యులర్ విజిట్స్ కలెక్టర్ గారు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ వెళ్తే తప్పకుండా దీన్ని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే అధ్యక్ష, ఈరోజు బాధ కలిగేది ఏంటంటే, సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన 19,000 ఉద్యోగులు డిసెంబర్ 9వ తేదీ నుంచి వాళ్ళు పూర్తిగా సమ్మె చేస్తూ ఉన్నారు. 100% సమ్మె చేస్తున్నారు. అదేవిధంగా సిఆర్టీ టీచర్లు, ఐటీడీఏలో పనిచేసే వేలాది మంది సిఆర్టీ టీచర్లు సమ్మె చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు వాళ్ళు సమ్మె చేస్తే అక్కడ జరిగేదని చదువు చెప్పే సార్లు లేరు. 15 రోజులు అయిపోయింది. 15 రోజులై స్కూళ్ళు మూతపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళతో చర్చించి ఆ సమస్యను పరిష్కారం చేయండి. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిందంటే, వరంగల్ జిల్లాలో ఏకశిలా పార్క్ దగ్గర మాట్లాడుతూ ఆ ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మీకు మా గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లో సెక్రటరీకి పిలుస్తాం, ఛాయ్ తాగినంత సేపట్లో మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తా అని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండ్రు. మరి 12 నెలలు అయింది, రోజు ఛాయ్ తాగుతున్నారు. మా ఛాయ్ ఎందుకు గుర్తుకొస్తలేదు? మమ్మల్ని ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తారని ఆ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు బాధపడుతున్నారు. దయచేసి వారికి ఇచ్చిన మాట నిలుపుకోవాలని కోరుతున్నాం. సిఆర్టీ టీచర్లకు కూడా రెగ్యులరైజ్ చేస్తామని మీరు ఆ రోజు హామీ ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు నిరోధిక సమ్మెలో ఉన్నారు. పిలిచి మాట్లాడి వాళ్ళని సమ్మె విరమింపజేసి రెగ్యులరైజ్ చేయించండి అని కోరుతా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో పదే సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇవ్వలేదు అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు 2014-15 సంవత్సరంలో 2350 కోట్లు గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను